వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రవీణ్ పగడాల కేసు మళ్ళీ తెరపైకి వచ్చింది. దీని గురించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కేఏ పాల్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ప్రవీణ్ పగడాల కేసు మళ్ళీ తెరపైకి వచ్చింది. దీని కొత్త అంశాలు తీసుకొచ్చారు మీరు. దీని గురించి ప్రభుత్వం ఎలా స్పందించింది అనుకుంటున్నారు మీరు? ఈరోజు వెరీ ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్. గవర్నమెంట్ ప్లేడర్ ఎవరో చిన్న అమ్మాయి వచ్చింది, నిలబడింది, మాట్లాడింది లాస్ట్ టైం కూడా. ఇది యాక్సిడెంట్ అండి, కేసు క్లోజ్ అయిపోయిందని. అరే యాక్సిడెంట్ అని నీకెలా తెలుసు? అదే మాట చంద్రబాబు నాయుడు గారు అన్నారు, పేరు తీయడానికి ధైర్యం సరిపోక. ఒక పాస్టర్ గారు పాస్టర్ గారు అని కూడా అనలా, అలాంటి దరిద్రులు. ఒక పాస్టరు తాగి హైదరాబాద్లో బయలుదేరి యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడట. ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అలాంటి మాటలు ఎలాగాడుతారు? అందులో 75 సంవత్సరాలు 50 సంవత్సరాల అనుభవం ఉన్న ఆయన కొంచెం గౌరవంగా మాట్లాడాలి కదా. దాన్ని నేను తీవ్రంగా కోర్టులో ఖండించాను. అయితే వాళ్ళు కేసు క్లోజ్ అయిపోయింది, ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తానన్నారు. అయితే యువర్ ఆనర్ ప్లీజ్ పర్మిట్ మీ టు రీఫైల్ with in a proper court, whether this court or lower court, trial court is there, Supreme Court is there, High Court is there, with more factual information and investigation. What I found అని అడిగాను, పర్మిషన్ ఇచ్చారు టు విత్డ్రా. సో వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఏం చేయాలన్నది చదివిన తర్వాత నేను మీతో మరలా మాట్లాడతాను. అంటే ప్రవీణ్ పగడాల కేసు అందరూ మర్చిపోయే సమయంలో మీరు కావాలని హాట్ టాపిక్ చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. దీని గురించి ఏమంటారు? లేదమ్మా, నాకు అసలు టైమే లేదు హాట్ టాపిక్గా మార్చడానికి. ఎందుకంటే ఈ దరిద్రులే ఒక ప్రాణానికి విలువ లేకుండా అయిపోయింది మన దేశంలో. ముఖ్యమంత్రి మనవడికైతే గన్మ్యాన్లు ఇస్తారు, పుట్టిన పిల్లడికి. ఇంత గొప్ప దైవజనుడు రాత్రి పగలు డిబేట్ చేస్తే ఆయన పట్టించుకోలేదు. ప్రాణహాని ఉంది అంటే. సో మన దేశంలో ఇప్పుడు కూడా దళితుల మీద చాలా అటాక్లు జరుగుతున్నాయి. ఒరేయ్ ఒకడు వినండి, నువ్వే కులాంగి పుడితే నాకు అనవసరం. మీరు గ్రామాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో దళితుల మీదకి అటాక్ చేసి డ్రోన్లు పంపిస్తున్నారని విన్నా. తాట తీస్తా, తొక్క తీస్తా ఒక్కోడికిని. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కూడా మిమ్మల్ని కాపాడలేడు. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. నేను విడిచిపెట్టేది లేదు. దేవుని శాపాలు వస్తాయి. మీరు మీ కుటుంబ సభ్యులు కుక్క చావు చేస్తారు, ఇంకా కుక్కల కంటే నీచంగా చేస్తారు. అవినీతిగా వీళ్ళు దళితులు, వీళ్ళు ఎస్టీలు, వీళ్ళు బీసీలు అని మీరు అటాక్ చేయకండి. ఏపీలో ప్రభుత్వ కాలేజీల వ్యవహారం నడుస్తుంది. ప్రభుత్వం ఏమో పీపీపీ మోడల్లోనే చేస్తా అంటున్నారు, కానీ జగన్ వచ్చిన తర్వాత ఆ టెండర్స్ అన్ని నేను రద్దు చేస్తా అంటున్నారు. దీని గురించి ఏమంటారు? అది కరెక్ట్. స్టీల్ ప్లాంట్ని అమ్ముకుంటా ఆపుతామన్న చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఈరోజు మేము ఆపలేము, అది ఢిల్లీ అంటాడు పవన్ కళ్యాణ్. ఎంతోమంది నీకు ఢిల్లీ అని లైఫ్లో నువ్వు గల్లీ ఓడివి, ఢిల్లీకి వెళ్ళలేదా? నేను ఆపాను స్టీల్ ప్లాంట్ అమ్మకుండా, ఇప్పటికీ కూడా స్టే ఆర్డర్ ఉంది. అలాగే 1000 కోట్లు విలువైన ఈ హాస్పిటల్ని ప్రైవేటీకరణ చేస్తే గ్యారంటీగా నెక్స్ట్ వచ్చేది మేమే 100%. ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్క ఎవడు అవినీతిగా కొంటున్నాడో 1 రూపీకో 100 రూపీస్కో లీజుకి ఇచ్చేస్తున్నారో, అమ్మేస్తున్నారో, మీరు నష్టపోతారు. అవి కొనకండి. ప్రభుత్వ ప్రాపర్టీలు ప్రభుత్వమే, అంటే ప్రజలవే. మీ అబ్బా సొమ్ము కాదు, అది ఎవరికో ఇచ్చి తాకట్టు దుర్వినియోగం చేయడానికి. రేపటి నుంచి ఏపీలో అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. దానికి జగన్ వస్తారని మీరు అనుకుంటున్నారా? మీరేం చెప్తారు? ఆయన నాకు తెలియదమ్మా, తెలియని సబ్జెక్ట్ ఎందుకు. ఆయన వస్తే రాకపోతే అంటే ముఖ్యమంత్రి అంత సమయం నాకు ఇవ్వాలని అంటున్నారు కదా, దాని గురించి ఏమంటారు? అయ్యి ఆలు గొడవలు, దాని గురించి నేను ఎందుకు కామెంట్ చేయడు. థ్యాంక్స్. కెమెరామెన్ విజయ్తో అథా మొహమ్మద్, ఆర్టీవీ విజయవాడ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.